ఏర్పాటు చేయబడినటువంటి చదువుకుందాము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల వరకు చదువుకుందాము. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయను, గాని యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తర్వాత భూకంపము కలిగను, గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గృహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలము ఆసీనుడైనటువంటి మా తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి ఆయన, ఈ ఉదయకాలంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి ఎంతో విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మా కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మేము గ్రహించడానికి, మా హృదయంలో భద్రపరుచుకొని మీ నామానికి మహిమకరంగా మా జీవితాన్ని కొనసాగించడానికి మీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న ఈ భాగము చాలా సార్లు మనం విని ఉంటాము. అయితే ఏలియా ప్రవక్త గురించి ఎంతో వన్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ అని చెప్పొచ్చు. మనము ఎంతో గొప్ప ప్రవక్త ఆయన. పరిశుద్ధ గ్రంథంలో కేవలం 2 మాత్రమే మరణము లేకుండా కొనుక్కోబడినారు. దాంట్లో హానోకు ఒకరు, ఏలియా ఒకరు. మరి యేసుక్రీస్తు ప్రభువుకు మరి రూపాంతరం కొండ మీద కనపడి మాట్లాడినటువంటి వ్యక్తి, ఎన్నో అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి, పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల నూతన నిబంధనలలో, పాత నిబంధనలలో రాయబడినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి సన్నివేశం ఆయన లైఫ్ లో చాలా ఒక విధంగా చెప్పాలంటే చాలా దీన స్థితిలో ఏలియా ఉన్నప్పటి సన్నివేశం మనం చూసేది. ఎంతో శక్తిమంతుడుగా, ఎంతో గొప్ప ప్రవక్తగా బయట ప్రపంచానికి కనపడినటువంటి ఏలియా ఇప్పుడు ఈ సన్నివేశంలో మనం చూస్తే చాలా బలహీనునిగా, భయం కలిగినటువంటి వ్యక్తిగా, నిరాశ కలిగి, నిస్పృహ కలిగి, జీవితం నుంచి పారిపోయేటువంటి వ్యక్తిగా మనం ఆయన్ని చూస్తున్నాం. క్రైస్త విశ్వాసులుగా మనం కూడా మరి అటువంటి స్థితి గుండా మనము వెళ్ళి ఉండొచ్చు. ఎంతో గొప్ప విశ్వాసులైనప్పటికీ ఏలియా ఉన్నటువంటి స్థితి బలహీనంగా, నిరుత్సాహపడి, అధైర్యపడి ఉన్నటువంటి స్థితి మనము అనుభవించి ఉండొచ్చు. ఎందుకంటే యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది. 5వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అని. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఇతను కూడా మనిషి వలె, ఇతను కూడా ఆలోచనలు, బలహీనతలు కలిగినటువంటి వాడే. కానీ వర్షింపకుండాట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. సో అతడు కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే. అందుకే ఆయన లైఫ్ లో చాలా లో పీరియడ్ లో, చాలా బాధాకరమైనటువంటి స్థితిలో, భయంకరమైనటువంటి స్థితిలో మనం ఆయన్ని చూస్తున్నాం. ఇదే అధ్యాయంలో 19వ వచనంలో చూస్తే 5వ వచనంలో 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. తాను ఒక దినము ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును అని
నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేశాను. అంటే ఇట్ ఈస్ చాలు, నా లైఫ్ ఇట్ ఈస్ ఇనఫ్, నా లైఫ్ ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను, ముగించాలనుకుంటున్నాను అనే నిరాశ, నిస్పృహత విశ్వాసి కొన్నిసార్లు అటువంటి స్థితి గుండా పోవలసి ఉంటుంది. సో అటువంటి స్థితికి పోవడానికి ఏంటి కారణాలు, ఆ స్థితిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేది మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అయితే 19వ అధ్యాయంలో మనం చూస్తే జస్ట్ ముందే 18వ అధ్యాయంలో 2 గొప్ప అద్భుతాలు మనం చూసినట్టు జరిగినట్టు మనం చూస్తాం. ఒకటి, ఆ ప్రవక్తలందరినీ, మరి 450 మంది ప్రవక్తలను మరి దేవుడు తన కార్యాన్ని చేసి వారిని చంపినట్టు మనం అక్కడ చూస్తాం. తర్వాత వర్షం కొరకు ప్రార్థన చేయగా వర్షం వచ్చినట్లు కూడా మనం చూస్తాం. ఆ 2 గొప్ప అద్భుతాలు ఏలియా వల్ల జరిగిన తర్వాత ఏలియా ఒక్కసారిగా మరి అంత గొప్ప అద్భుతాలు ఆయన చేసి, అంత గొప్ప విజయాన్ని చూసి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను, శక్తిని అక్కడ డెమాన్స్ట్రేట్ చేయబడింది ఆ 2 అద్భుతాలలో. ఇవన్నీ చూసి ఒక్కసారిగా ఏలియా మరి ఒక మాటతో, ఒక క్రియ కూడా కాదు కానీ జస్ట్ ఒక మాట, 19వ వచనంలో మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఏలియా చేసినది అంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వల్లే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగా చేయనుగాక. కేవలం అంత గొప్ప అద్భుతాలు చేసినటువంటి ప్రవక్త ఒక్క మాటతో ఆహాబు సీదోనియల రాజు కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత ఆహాబు ఇంకా చెడు కార్యాలు చేసినట్టు మనము ఇక్కడే ఒక 3-4 అధ్యాయాల ముందు మనము చదవచ్చు. అయితే ఆ ఒక్క మాటతో ఈరోజు రేపు ఉదయం నువ్వు కూడా వాళ్ళతో పాటు కలిసిపోతావు, వాటితో పాటు మరణం పొందుతావు అని చెప్పిన ఒక్క మాట మరి అతని ఎంతో భయానికి, అతని విశ్వాసాన్ని కుదిపేసినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే తను ఊహించింది జరగలేదు. ఏలియా ఇంత గొప్ప అద్భుతాలు జరిగిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల యొక్క అపనమ్మకము, దేవుని మీద ఉన్నటువంటి అపనమ్మకము పూర్తిగా తొలగిపోయి దేవుని వైపు తిరుగుతారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని వైపు తిరిగి తమ సత్యదేవుణ్ణి ఆరాధిస్తారు అని ఏలియా ఆశించినాడు. అయితే ఆయన ఆశించినట్లు జరగలేదు. ఇంత గొప్ప అద్భుతాలు జరిగినా కానీ తిరిగి మళ్ళా యెజెబెలు రాని ఆ వర్తమానం పంపినప్పుడు అతను భయంతో వణికిపోయినట్లు, పారిపోయినట్లు అక్కడ చాలా క్లియర్ గా రాయపడింది. అంటే ఒక నిస్పృహ కలిగినటువంటి వైఖరి అతన్ని కమ్మేసింది అని మనము చెప్పొచ్చు. అయితే ఇది అతని జీవితంలో ఒక చాలా లో ఫేజ్ అయినప్పటికీ ఇందులో ఒక గొప్ప లోతైనటువంటి అనుభవం అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ లోతైన అనుభవం కూడా ఏలియా ప్రయాణం చేసినప్పుడు ఏలియా యొక్క వైఖరి మారింది, ఆయన యొక్క యాటిట్యూడ్ మారింది. అలాగే మనం కూడా ఏలియా గ్రహించుకోవడానికి, దేవుడు అంటే ఏంటి అని తెలుసుకోవడానికి, మనము తెలుసుకోవడానికి ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో గొప్ప ప్రవక్త జీవితంలో జరిగినటువంటి ఒక బలహీనమైనటువంటి సన్నివేశాన్ని చాలా చక్కగా ఇక్కడ రాయడము జరిగింది. అయితే ఇందాకనే చెప్పినట్టు తను ఊహించినటువంటి రిజల్ట్ రాకపోవడం, ఏలియా ఊహించినటువంటి రిజల్ట్ రాకపోవడం, తను ఊహించింది, తన మనసులో అనుకున్నది ఖచ్చితంగా ఆహాబు రాజు, ఇశ్రాయేలు ప్రజలు ఇంత గొప్ప కార్యాలు జరిగిన తర్వాత, దేవుని శక్తి వెల్లడి అయిన తర్వాత తిరిగి దేవుని దగ్గరకు వస్తారు
అని ఆయన ఆ ఊహించినాడు. సో ఆ ఊహించింది జరగనప్పుడు అతనికి లైఫ్ లో ఒకలాంటి భయం, విశ్వాసం సన్నగిల్లిపోవడము జరిగినట్టు మనం అక్కడ చూస్తాం. సో మనకు కూడా ఇటువంటి ఈ ఫేజ్ లో మనం కూడా చాలా సార్లు ప్రయాణం చేసినాం. మనం ఊహించింది, మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగనప్పుడు మన విశ్వాసం సన్నగిల్లిపోయి దేవుణ్ణి ప్రశ్నించేవారిగా, లేదంటే ఆ దేవుణ్ణి ఆ దేవుని ఆ పని దేవుని పని చేయకుండా మన సొంత దేవునిపై విశ్వాసం చూపకుండా మన సొంత విశ్వాసాన్ని నమ్మేవారిగా ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే ఆ ఏలియా విశ్వాసము దేవుని మీద లేదు, కానీ దేవుని యొక్క జ్ఞానం మీద ఆయన విశ్వాసం ఉంది. అంటే హిస్ ఫెయిత్ ఈస్ నాట్ అపాన్ గాడ్ బట్ అపాన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మీరు అనుకోవచ్చు, అదేంటి దేవుడి జ్ఞానము మీద విశ్వాసము, దేవుడి జ్ఞానం ఎంతో గొప్పది కదా అంటే, దేవుడి జ్ఞానము సంపూర్ణమైంది, అది గొప్పది, సంపూర్ణమైంది, అందులో అనుమానమే లేదు. అయితే దేవుని యొక్క జ్ఞానము మనిషి ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేడు. ఎప్పుడు కూడా మనిషి దేవుని యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించలేడు. అయితే దేవుని యొక్క జ్ఞానాన్ని మనిషి ఎలా గ్రహిస్తాడంటే, జరిగిన సన్నివేశాలను ఆధారం చేసుకొని ఈ సన్నివేశంలో దేవుడు ఇలా రెస్పాండ్ అయ్యాడు, దేవుడు ఇలా చేశాడు అని గ్రహించి, ఓకే ఇప్పుడు ఇటువంటి సన్నివేశం నాకు జరుగుతున్నప్పుడు ఇలానే రెస్పాండ్ అవుతాడు అని అనుకోవడం. సో దేవుని జ్ఞానం అంటే దేవుని మీద ఆధారపడకుండా దేవుని జ్ఞానం మీద ఆధారపడడం. ఇంకా చెప్పాలంటే దేవుని మీద ఆధారపడకుండా దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకునే విధానం మీద ఆధారపడడం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే దేవుని జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్న విధానం మీద ఆధారపడ్డం. సో ఏలియా దేవుని మీద ఆధారపడకుండా తను అర్థం చేసుకున్న దేవుని జ్ఞానం మీద ఆధారపడినాడు. తను అర్థం చేసుకున్న దేవుని జ్ఞానం ఏంటంటే, ఎప్పుడైతే నేను అనుకున్నది దేవుడు చేస్తాడో నేను ఆయనను వెంబడిస్తాను. ఏలియా మనసులో కర్మేలు పర్వతం మీద గొప్ప అద్భుతం జరుగుతుంది అని ఆయన మనసులో ఎటువంటి అనుమానము లేదు. అది జరిగింది. వర్షం వస్తుంది అనేది ఆయన మనసులో ఎటువంటి అనుమానము లేదు, కానీ అది ఆ రెండు జరిగినాయి. ఇక్కడైతే ఆయన ఊహించనిది జరుగుతుంది. ఏంటంటే పాపము విడిచి ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరుగుతారు అనుకున్నప్పుడు ఇంత గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తే, అయ్యో దేవుని ప్రజలు దేవుని వైపు తిరగలేదే అనే ఒక నిరాశ నిస్పృహతో పారిపోతున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని మీద ఆధారపడలేదు, కానీ మనిషి అర్థం చేసుకున్నటువంటి దేవుని జ్ఞానం మీద ఆధారపడ్డాడు. అందుకే మనము ఆ మనం విశ్వాసులుగా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆర్ వి డిపెండింగ్ అపాన్ గాడ్ ఫర్ వాట్ హీ వాంట్స్ టు డూ? మనము దేవుని చిత్తము జరుగునుగాక, ఆయన ఏది చేసినా నాకు ఓకే అనే దేవుని మీద ఆధారపడుతున్నామా? ఆర్ ఆర్ వి డిపెండింగ్ ఆన్ గాడ్ వాట్ వి ఎక్స్పెక్ట్ టు డూ? మనం ఏది ఊహించినది మన దేవుడు చెయ్యాలి అనే దేవుని మీద మనము ఆధారపడుతున్నాము. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి ప్రభువా మీరు మా జీవితంలో ఏం చేసినా నాకు చిత్తమే అనే అండర్స్టాండింగ్ ఉంటే, మనం ఎప్పుడు కూడా వి విల్ నాట్ ల్యాండ్ ఇన్ టు ఈ నిరాశ నిస్పృహ స్థితిలోకి మనము వెళ్ళిపోం. ఎప్పుడైతే నేను ఎక్స్పెక్ట్ చేసింది దేవుడు చెయ్యాలి, నేను ఎక్స్పెక్ట్ చేసింది దేవుడు చెయ్యాలి అని అనుకుంటామో, ఆ ఎక్స్పెక్ట్ చేసింది జరగనప్పుడు విశ్వాసి స్లోగా ఈ సెన్స్ ఆఫ్ డెస్పాండెన్సీ అంటారు, అంటే నిస్పృహ, అంటే ఆ నిస్పృహ, నిరాశ, డిస్కరేజ్మెంట్, డిజెక్షన్ ఇవన్నీ హృదయంలో చాలా లోతుగా ఉండిపోతాయి, పాతుకుపోతాయి విశ్వాసికి. ఎందుకంటే
విశ్వాసి దేవుని మీద ఆధారపడకుండా తను అర్థం చేసుకున్నటువంటి దేవుని జ్ఞానం మీద ఆధారపడ్డాడు. ఏలియా జీవితంలో కూడా ఇదే ఆ జరుగుతుంది. ఒక చోట ఆ విశ్వాస జీవితంలో ఇలా జరగడానికి ఏంటంటే రెండు కారణాలు రాయబడింది. అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఊహించని సంఘటనలు జరిగినప్పుడు. రెండోది అన్సస్పెక్టెడ్ ట్రస్ట్ ఆఫ్ అవర్ సెల్స్. రెండోది చాలా లోతైనటువంటి మాటలు చెప్పొచ్చు. అన్సస్పెక్టెడ్ ట్రస్ట్ ఆఫ్ అవర్ సెల్స్ అంటే మన మీద మనకే అనుమానించలేనటువంటి నమ్మకం. ఒక విధంగా చెప్పాలంటే సెల్ఫ్ ట్రస్ట్. మన మీద మనకే అనుమానించలేనటువంటి నమ్మకం. ఊహించని సంఘటనలు జరిగినప్పుడు మన మీద మనకే అనుమానించలేనటువంటి నమ్మకం కలిగినప్పుడు విశ్వాసి స్లోగా మరి క్లిష్ట పరిస్థితులు తన జీవితంలో ఎదురైనప్పుడు ఈ నిరాశ నిస్పృహకు లోనై ఇంకా నేను ఎందుకు జీవించాలి, తన పర్పస్ ఏంటో తెలుసుకోకుండా ఇంకా నా లైఫ్ ఎండ్ చేయాలి అనేటువంటి ఆలోచన ఎంతో మంది విశ్వాసులు ఇటువంటి స్థితి గుండా ప్రయాణం చేసినారని మనం చెప్పొచ్చు. ఎంత గొప్పవారైనప్పటికీ ఏలియా ఎంతో గొప్పవాడు. ఇద్దరు మాత్రమే కొనుక్కోబడ్డారని ఇందాక మనం విన్నాం. అందులో అటువంటి వ్యక్తి లైఫ్ లో కూడా అటువంటి దీన స్థితి, లో ఫేజ్ ఆఫ్ లైఫ్ మనం చూడొచ్చు. అందుకే ఇందాక చెప్పినట్టు ఏలియా మన వంటి మనుషుడే, ఈజ్ జస్ట్ లైక్ అస్. ఆయన మన వంటి మనుషుడే అని యాకోబు పత్రికలో క్లియర్ గా రాయబడింది. అయితే ఇటువంటి ఆ నిరాశ నిస్పృహకు మరి లోనైనప్పుడు ఏ లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు ఏంటి, విశ్వాసి ఆ లక్షణాల గుండా ప్రయాణం ఎలా చేస్తాడు అనేది కూడా మనం చూడొచ్చు. ఈ 4వ వచనంలో రాసినటువంటి మాట, కాబట్టి 3వ వచనం, కాబట్టి అతడు ఆ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బేర్షబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పాను. తాను ఒక దినము, ఇందాక మనం చదివాం. అయితే ఫియర్ మొట్టమొదటి లక్షణం ఏంటంటే భయం. భయం అనేది భయం లేనటువంటి ఒక గొప్ప ప్రవక్త, గొప్ప అద్భుతాలు చేసినటువంటి ప్రవక్త ఏమైపోయినాడంటే భయంతో ఆ పారిపోతున్నాడు. భయం అనేది అతన్ని కమ్మింది. మనం చూస్తే ఇంతకుముందు కూడా ఒకసారి క్రిస్టియన్ డెఫినేషన్ చూసాం. క్రిస్టియన్ హూ ఈస్ కంప్లీట్లీ ఫియర్లెస్, కంటిన్యూలీ చీర్ఫుల్ అండ్ కాన్స్టెంట్లీ ఇన్ ట్రబుల్. కంప్లీట్లీ ఫియర్లెస్, కంటిన్యూస్లీ చీర్ఫుల్, కాన్స్టెంట్లీ ఇన్ ట్రబుల్. అంటే భయం అనేదే ఉండదు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, నిరంతరము శ్రమల గుండా ప్రయాణం చేస్తాడు. అయితే ఇక్కడ చూస్తే మనము అంత గొప్ప ప్రవక్త భయపడి పారిపోతున్నట్టు మనం చూసాం. ప్రభు కూడా చాలాసార్లు శిష్యులతో మీరు భయపడొద్దండి, భయపడొద్దండి, భయపడొద్దండి అని మాట్లాడినట్టు మార్క్స్ వార్తలో, యోహాను సువార్తలో చాలా క్లియర్ గా రాయబడింది. మీరు భయపడొద్దండి, భయపడొద్దండి. విశ్వాసులైనటువంటి మనము ఎప్పుడు కూడా ఈ భయం, ఇందాక చెప్పినట్టు, ఎప్పుడైతే మన విశ్వాసము దేవుని మీద ఆయన ఏం చేసినా నాకు ఓకే అనే అండర్స్టాండింగ్ మనకు లేదో, మనకు ఆ భయం అనేది మనల్ని ముంచేస్తుంది. సో విశ్వాసులైన మనం ఎప్పుడు కూడా ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు, ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయడు, మనిషికి అనుభవించలేనటువంటి శ్రమ ఎప్పుడు ఇవ్వడు, భరించలేనటువంటి శ్రమ ఎప్పుడు ఇవ్వడు అనే గ్రహింపు మనకు ఉంటే ఎప్పుడు కూడా మనకు భయం అనేది మనకు రాదు. ఒకవేళ భయపడినా కానీ తిరిగి ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు మనల్ని ధైర్యపరుస్తాడు. భయం లేకుండా మనిషి ఎప్పుడు ఉండలేడు, కానీ తిరిగి ప్రభువును మనము చేరితే ఆయన తప్పకుండా మనల్ని ధైర్యపరుస్తాడు. అయితే ఇక్కడ ప్రభు దగ్గరికి రాకుండా, దేవుని దగ్గరికి రాకుండా ఒక మాటతో భయపడి ఏలియా ఆ పారిపోతున్నాడు. ఎందుకంటే తనను ఇందాక చెప్పినట్టు దేవుని మీద నమ్మకము తగ్గిపోయి అతనికి తన మీద నమ్మకము కలిగింది. రెండవది, ఆ మొదటిది ఫియర్ అయితే రెండవది అన్రీజనబుల్నెస్. అంటే
ఆ హేతుబద్ధం కానీ, అంటే హేతుబద్ధం కానీ అంటే ఆ అసమంజసమైన అని చెప్పొచ్చు. హేతుబద్ధం కానీ ఆ విధానం అంటే సరైన విధానం కాదంటే సరైన కారణం లేనటువంటి విధానం. మనం గమనిస్తే అక్కడ ఆ ఏమంటున్నాడు, నేను ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసింది. బాగా గమనిస్తే ఆయన చంపుతారని భయపడి పారిపోతున్నాడు, కానీ నా ప్రాణము తీసుకోమని చెప్తున్నాడు. చాలా కాంట్రడిక్షన్ ఉంది ఇక్కడ. యజబేల్ దాన్ని చంపుతుందని ఆయన పారిపోతున్నాడు, కానీ ఆయన కావాల్సింది అదే, నా ప్రాణము. ఆ కాంట్రడిక్షన్, ఆ విరుద్ధ స్వభావం అయితే మనము మనం ఎక్స్పెక్ట్ చేసింది దేవుడు చేయాలి అని అనుకున్నప్పుడు ఈ అన్రీజనబుల్నెస్ అనేది మన విధానాల్లో వస్తుంది. ఈ ఆ, మనం మాట్లాడే కాంట్రడిక్షన్ ని, మనము మనం మాట్లాడే విరుద్ధ స్వభావాన్ని మనము గ్రహించలేం. నిజంగా ఏలియా మరణించాలి అనుకుంటే యెజబెల్ దగ్గరికి వెళ్తే ఆయన చనిపోతాడు. మరణానికి భయపడి పారిపోతున్నాడు, అయితే మళ్ళా తిరిగి ఆ మరణమే కావాలి అని కోరుకుంటున్నాడు. సో ఎప్పుడైతే మనము ఈ అవిశ్వాసంలో ఉంటామో, ఈ అన్రీజనబుల్నెస్ అనేది మనల్ని పూర్తిగా కమ్మేస్తుంది. మూడవది సెల్ఫ్ పిటి. సెల్ఫ్ పిటి అంటే సొంతంగా జాలిపడ్డం. ఈ సెల్ఫ్ పిటి ఏం మనం చూస్తే ఏమంటున్నాడు, ఆ ఇంత మట్టుకు చాలును, ఇంత మట్టుకు చాలును అంటే నా షేర్ నేను చేశాను, ఐ హావ్ డన్ మై పార్ట్, ఐ హావ్ టేకెన్ ద ఎంటైర్ బర్డన్. నా దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్ని అయిపోయినాయి, పూర్తిగా నేనే బాధ్యత తీసుకొని చేయగలిగిందంతా చేశాను, ఇంకా నేను చేయలేను, ఇంకా నా వల్ల కాదు, ఐ హావ్ డన్ మై పార్ట్ అని చెప్పడం. నా దగ్గర ఉన్న వనరులన్నీ సంపూర్ణంగా అంతరించిపోయినాయి ప్రభా, ఇంకా నేనేమి చేయలేను. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం కూడా చాలా ఇందాక చెప్పినట్టు క్లియర్ గా రాయబడి, మనిషి సహించలేనటువంటి శ్రమలు ఎప్పుడు కూడా దేవుడు ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా గానీ అందులోంచి బయటకు వచ్చే మార్గాన్ని ఆయనే ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని. అయితే ఏలియా విషయంలో మనం చూస్తే ఇట్ ఈస్ ఇనఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ఇట్ ఈస్ ఇనఫ్ నౌ ఓ లార్డ్ టేక్ అవే మై లైఫ్, టేక్ అవే మై లైఫ్. ఇట్ ఈస్ ఇనఫ్ అండ్ టేక్ అవే మై లైఫ్. ఈ రెండు కూడా అవి సత్యాలు అని ఏలియా గ్రహించినాడు, కానీ దేవుని దృష్టిలో ఆ రెండు కూడా సత్యం కాదు. ఈ రెండు కూడా నా జీవితంలో జరగాలి అని ఏలియా ఊహించితే ఆ రెండు కూడా దేవుడు ఏలియా జీవితంలో తీసేశాడు. ఇట్ ఈస్ ఇనఫ్, ఇంకా నేను చేయలేనంటే, లేదు నువ్వు చెయ్యాలి అని ఏలియాని ప్రిపేర్ చేసి ముగ్గురిని అభిషేకించడానికి పంపిస్తాడు. తర్వాత తర్వాత మనం చూస్తే మనకు అర్థమవుతుంది, ఇట్ ఈస్ ఇనఫ్ అని చెప్పిన వ్యక్తికి కాదు, దేవుని పని నువ్వు చేయాల్సి ఉంది ఇంకా అని మూడు ముగ్గురిని అభిషేకించి మరి ఆయన దేవుని పని చేసినట్టు మనం చూస్తాం. రెండోది, ఐ వాంట్ టు డై, నన్ను నా ప్రాణం తీసుకో. మరి దేవుని కృప వలన దేవుడు ముందే ఏలియాకు మరణం లేదని ఏర్పాటు చేశాడు. ఆయన మరణించకుండా దేవుని చేత కొనుక్కోబడ్డాడు. ఆ రెండు కూడా ఏవైతే ఏలియా జరగాలి అని అనుకున్నాడో ఆ రెండు కూడా దేవుడు జరిగించకుండా ఏలియా జీవితంలో ఆయన ఒక గొప్ప కృపను కనపరిచినట్లు మనం అక్కడ ఆ చూస్తాం. సో ఈ సెల్ఫ్ పిటి అనేది ఏం చేస్తుందంటే మనల్ని విశ్వాసం నుంచి సెల్ఫ్ ట్రస్ట్ కు దారితీస్తుంది. విశ్వాసం నుంచి సెల్ఫ్ ట్రస్ట్, స్వీయ నమ్మకం. ఈ స్వీయ నమ్మకం విశ్వాసికి ఎంతో చెడ్డది. విశ్వాసి యొక్క
నాశనానికి గురి చేసేది. ఇందాక చెప్పినట్టు అన్సస్పెక్టెడ్ ట్రస్ట్ ఆఫ్ అవర్ సెల్స్, మన మీద మనకే అనుమానించలేనటువంటి నమ్మకం. సో ఏలియాకు పూర్తిగా నమ్మకం కలిగింది. ఏంటంటే ఇంకా నేను చేయలేను, నా దగ్గర ఉన్న వనరులన్నీ సంపూర్ణంగా అయిపోయినాయి, మొత్తం నేనే ఇస్రాయల్ కొరకు చేశాను, ఇంకా చాలు, ఇక నేను చేయడానికి ఏం లేదు, టేక్ అవే మై లైఫ్, నన్ను తీసుకో ప్రభువా. సో ఈ సెల్ఫ్ పిటీ అనేది ఇది కూడా ఒక లక్షణం. నిరాశ, నిస్పృహ ఆ ఫేజెస్ లో, ఆ లక్షణాల్లో ఇది కూడా ఒకటి చాలా ముఖ్యమైనది. నాలుగోది సెల్ఫ్ డిస్పరాజ్మెంట్ అంటారు, అంటే స్వీయ అవమానం. సెల్ఫ్ డిస్పరాజ్మెంట్, స్వీయ అవమానం ఏంటంటే ఐఎమ్ నో బెటర్ దాన్ మై ఫాదర్స్ అని అక్కడ రాయబడింది. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను. వి లుక్ డౌన్ అపాన్ అస్. ఎప్పుడైతే ఈ సెల్ఫ్ పిటి నుంచి సెల్ఫ్ డిస్పరాజ్మెంట్కి వెళ్ళిపోతామో, స్వీయ అవమానంలోకి వెళ్ళిపోతాము, మనల్ని మనమే తగ్గించుకొని, అంటే మనల్ని మనమే అవమానం చేసుకొని, నేను నా వల్ల ఏం కాదు, నేను ఒక చేతగాండి వాడిని, ఐఎమ్ లైక్ డోర్ మ్యాట్. విధంగా చెప్పాలంటే డోర్ మ్యాట్ అందరూ తొక్కేసి వెళ్ళిపోతుంటారు. సో ఐఎమ్ లైక్ ఏ డోర్ మ్యాట్. ఒక చోట దీని గురించి ఒక మాట రాయబడింది, పవర్స్ పవర్స్ డిలైట్ ఆఫ్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ బై ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్ అని. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన పుండి మీద ఎవరో కారం చల్లడం కాదు, కానీ మనమే చల్లుకోవడం. స్వీయ అవమానం, ఆ స్వీయ అవమానాన్ని ఎంజాయ్ చేయడం. అందుకే దాన్ని ఇట్ ఈస్ ద పవర్స్ యాటిట్యూడ్ ఆఫ్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ బై ఇన్సల్టింగ్ యువర్ సెల్ఫ్. సో విశ్వాసి ఇది భయంకరమైనటువంటి స్థితి అని చెప్పొచ్చు. స్వీయ అవమానం, సెల్ఫ్ డిస్ప్రైజ్మెంట్, ఐఎమ్ నో గ్రేటర్ దాన్ మై ఫాదర్స్. ఎంతో గొప్ప అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి అంటున్నటువంటి మాట, ఐఎమ్ నో గ్రేటర్ దాన్ మై ఫాదర్స్ అని. సో ఆ స్థితి మరి చాలాసార్లు ఆ స్వీయ సొంత జాలి స్థితిలో ఉంటే పర్వాలేదు, అంటే అది పర్వాలేదు అంటే అది మంచిదని కదా నా ఉద్దేశం. అక్కడి నుంచి స్వీయ అవమానమైనటువంటి స్థితి, చాలాసార్లు ఆ స్థితిలోనే ఆ మరి విశ్వాసి తిరుగుతూ ఉంటాడు. ఆ స్థితి నుంచి బయటికి రావడానికి ఇష్టపడ్డు, ఎందుకంటే హీ లైక్స్ హర్టింగ్ హిమ్సెల్ఫ్, హీ లైక్స్ వూండింగ్ హిమ్సెల్ఫ్. మనిషి యొక్క ఆ వీక్నెస్, తను తానే అవమానపరుచుకొని, తను తానే నిందించుకొని, దాన్ని ఆ ఎమోషనల్ గా ఎంజాయ్ చేయడం. సో ఆ స్థితి ఆ నిజంగా చాలా భయంకరమైన స్థితి అని మనము చెప్పొచ్చు. ఆ తర్వాత చూస్తే సెల్ఫ్ జస్టిఫికేషన్, సెల్ఫ్ డిస్పరాజ్మెంట్ అయిపోయింది. సెల్ఫ్ జస్టిఫికేషన్ అంటే స్వీయ సమర్థన, సొంతం తనను సమర్థించుకోవడం, స్వీయ సమర్థన అని చెప్పొచ్చు. అయితే స్వీయ అవమానం నుంచి స్వీయ సమర్థన. 10వ వచనంలో చూస్తే అతడు 9వ వచనంలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడగగా, 2 సార్లు దేవుడు ఆ ప్రశ్న అడిగినట్టు మనం చూస్తాం. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఎప్పుడైనా దేవుడు మనల్ని ప్రశ్న వేస్తే ఆయనకి జవాబు తెలియదని కాదు, కానీ ఆయనకు తెలియని జవాబు అంటూ ఏది లేదు. అయితే దేవుడు వేసే ప్రశ్న ఏంటంటే, అప్పుడైనా మన స్థితిని మనం గ్రహించుకొని, మనకు దేవుడి అవసరత ఉంది మన జీవితంలో అనే గ్రహింపులోకి, దేవుని దగ్గరికి జరగాలి, దేవుణ్ణి ఆనుకోవాలి అనే గ్రహింపులోకి, స్వీయ స్థితిని గ్రహించుకొని నాకు దేవుడు కావాలి అనే స్థితికి వస్తాము అని మరి దేవుడు మనకు ప్రశ్న వేయడం జరుగుతుంది. సో ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు అని అడిగినప్పుడు ఏలియా చెప్పినటువంటి మాట, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము
కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. సో సెల్ఫ్ జస్టిఫికేషన్, ఐఎమ్ జెలస్ ఆఫ్ గాడ్. నేను దేవునికి రోషము గలవాడినై ఒక్కడనే ఉన్నాను, ఇంకెవరు లేరు. నేను ఒక్కడనే దేవునికి రోషం గలవాడనే ఉన్నాను. సో స్వీయ సమర్థన, సెల్ఫ్ జస్టిఫికేషన్, నేను ఒక్కడనే చేస్తున్నాను. ప్లస్ రెండోది, ఐఎమ్ ఓన్లీ లెఫ్ట్. దేవునికి దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ అయిపోయినాయి. ఐఎమ్ ఓన్లీ లెఫ్ట్. నేను ఒక్కడినే, ఇంకా ఫ్యూచర్ లేదు, ఇంకా భవిష్యత్తు లేదు. సో సెల్ఫ్ జస్టిఫికేషన్ విత్ పెసిమిజం అంటే ఆ, నిరాశావాదం పెసిమిజం అంటే. సో సెల్ఫ్ జస్టిఫికేషనే అతి భయంకరమైన అంటే, దానికి తోడుగా నిరాశావాదం ఇంకా అతి భయంకరమైనది. సో ఆ రెండు కూడా అక్కడ ఉన్నట్లు మనం చూస్తాం. స్వీయ సమర్థన, నిరాశావాదం అంటే నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకెవ్వరు లేరు, ఇంకా ఫ్యూచరే లేదు ఇస్రాయేల్ ప్రజలకి. అంటే స్వీయ సమర్థన ఒక భయంకరమైనటువంటి లక్షణం అంటే, దానికి తోడుగా ఉన్నటువంటి నిరాశావాదం అంటే ఇంకా ఏమీ లేదు. ఒక మనిషి స్వీయంగా సమర్థించుకుంటూ ఫ్యూచరే లేదు అని చెప్పడం అనేది చాలా భయంకరమైనటువంటి లక్షణం అని మనం చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద ఫైనల్ థింగ్, సెల్ఫ్ జస్టిఫికేషన్ విత్ పెసిమిజం. చాలా క్లియర్ గా ఆ 10వ వచనంలో అది రాయబడింది. నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, దెర్ ఇస్ నో రే ఆఫ్ హోప్. ఎటువంటి ఫ్యూచర్ లో ఎటువంటి హోప్ లేదు ఇస్రాయెల్ ప్రజల కొరకు. ఆ ఒక్కడిని కూడా భయంతో పారిపోతున్నాను, ఇంకా ఏంటి వీళ్ళ పరిస్థితి, వీళ్ళని ఎవరు రక్షిస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉండడం. అయితే మనం గమనిస్తే 14వ వచనంలో కూడా చాలా అదే మాట, సేమ్ వర్డ్స్ ఉంటాయి. సేమ్ ప్రశ్న 2 సార్లు అడగడం జరిగింది, అదే జవాబు ఏలియా చెప్పడం జరిగింది. ఇంకా 2 సార్లు ప్రభు ప్రశ్న అడిగినా ఏలియా అదే జవాబు చెప్తాడు. ఎంతో మందిమైనటువంటి మనం కూడా అదే జవాబు చెప్తాం. ఎందుకంటే ఆ జవాబు మన నోట్లో రెడీగా ఉంది. ఎవరు అడిగినా, ఎవరు ఎదురైనా ఇదే ఆన్సర్, ఇదే జవాబు ఉంటుంది. ఏంటంటే దేవుడు మా జీవితంలో మాకు, మేము ఎంతో గొప్ప పని చేస్తే మాకు అన్యాయం జరిగింది, మాకు మేము ఊహించింది జరగలేదు, కాబట్టి దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఎంతో భక్తిపరులుగా మేము జీవిస్తే మాకు అన్యాయం జరిగింది అనే మాటనే మనలో నుంచి బయటకు వస్తుంది, కానీ దేవుని చిత్త ప్రకారం జరిగింది అనేది చాలా తక్కువగా వస్తుంది. సో 2 సార్లు ఏలియా మరి నుంచి ఆ మాట వచ్చి రావడం జరిగింది. మనం చూస్తే ఆ మనకు మనమే బద్ధ శత్రువులమని చెప్పొచ్చు. వీఆర్ అవర్ వర్స్ట్ ఎనిమీస్. విశ్వాసంలో సన్నగిలిపోయి చాలా దీన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని తోసివేయకుండా, విసర్జించకుండా ఆయన కృపచేత రక్షించినాడు. దానికి గొప్ప ఉదాహరణ ఇది. గొప్ప అద్భుతాలు చేసి దీన స్థితిలో విశ్వాసంలో ఉన్నప్పుడు ప్రభు ఆ గొప్ప కార్యం చేసినప్పుడు, అప్పుడు కూడా ఇంకా ఏలియా గ్రహించకుంటే దేవుడు అతన్ని ఏమి శిక్షించకుండా, దేవుని కృప మరి ఏలియా మీద ఉంచి అతన్ని అందులో నుంచి, ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకురావడం. అటువంటి దీన స్థితిలో నుంచి ఏలియాను దేవుడు, అరే ఇంత గొప్ప ప్రవక్త ఇంత అవిశ్వాసంతో ఉన్నాడా, ఇన్ని అద్భుతాలు జరిగిన తర్వాత అది కూడా కొండ మీదకి తీసుకెళ్లి భయంకరమైనటువంటి తుఫాను, భయంకరమైనటువంటి అగ్ని, భయంకరమైనటువంటి భూకంపము చూసి దేవుని స్వరం విని అప్పుడు కూడా అయ్యో నేను అపనమ్మకంతో పారిపోయి వచ్చాను ప్రభువా, నన్ను క్షమించు, నీ మీద ఆ సంపూర్ణంగా ఆధారపడకుండా ప్రవక్తన ఇండి కూడా నా స్థితి ఇది అని చెప్పలేకుండా, రెండో ప్రశ్నకు కూడా అదే సమాధానం. 14వ వచనంలో చూస్తే అందుకతడు సేమ్ ఇశ్రాయేలు వారు నీకు నిబంధన తోసివేసి ఒక్క మాట కూడా తేడా ఉండదు.
అయినప్పటికీ మరి నాకు చెప్పినట్టు వీఆర్ అవర్ వర్స్ట్ ఎనిమీస్. మనకు మనమే శత్రువుల్లో ఉన్నప్పుడు, దీన స్థితిలో ఉన్నప్పుడు తోసివేయకుండా, జడ్జి చేయకుండా ప్రభు తన మహాకృప చూపి ఏలియాను ఆ, రక్షించినట్టు, ఏలియా స్థితిని అర్థం చేసుకొని రక్షించినట్లు అక్కడ మనం చూస్తాం. అయితే ఆయన రక్షించే విధానం కూడా చాలా పద్ధతిగా ఏలియా విషయంలో ఉన్నట్లు చూస్తాం. ఫస్ట్ అతనికి భోజనం పెట్టి మంచిగా అతనికి నిద్రను అనుగ్రహించి, అతని ఇప్పుడు ఈ టైంలో అతనికి ఆత్మీయ సంగతులు బోధిస్తే అతని మనసుకు ఎక్కదు అని అతనికి భోజనాన్ని సిద్ధపరిచి మంచిగా నిద్రపోయి, మళ్ళా భోజనం పెట్టి, మళ్ళా నిద్రపోయి, తర్వాత లేపి, ఇప్పుడు ఫిజికల్ పార్ట్ అయిపోయింది, ఇంకా నీకు ఎమోషనల్ ట్రీట్మెంట్ ఇవ్వాలా, నువ్వు 40 రోజులు పరిగెట్టు బేర్షబా నుంచి హోరేబుకి అని మరి అతనికి శక్తిని అనుగ్రహించి 40 దినాలు మరి అతను ప్రయాణం చేయడానికి మనం తర్వాత చూస్తే అతడు 8వ వచనం, అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలం చేత 40 రాత్రింపగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 2వ వచనంలో హోరేబు నుండి షెయ్యేరు మన్నెపు మార్గముగా కాదేశు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణం. సో ఐడియల్ గా చెప్పాలంటే అతని ప్రాంతం నుంచి బేర్షబా కాదేశు రెండు దగ్గరనే ఉంటుంది. అతని ప్రాంతం నుంచి 11 రోజులే అతని ప్రయాణం మౌంట్ హోరేబ్కి. కానీ 40 రోజులు దేవుడు అతన్ని ప్రయాణం 40 పగలు 40 రాత్రులు ప్రయాణమే అతనికి. అంటే కనీసం నిద్ర కూడా లేదు. ఎందుకు అతనికి 40 రోజులు పట్టిందంటే మరి ఆత్మీయ స్థితిలో ఏలియా దిగజారిపోయినాడు, పడిపోయినాడు. ఆ 40 రోజులు ప్రయాణం చేసి 11 రోజులు ప్రయాణం చేసింది, 40 రోజులు ప్రయాణం చేయవలసి వచ్చిందే. దీనికి ఈ ప్రయాణానికి ఏంటి గుర్తు? ఇశ్రాయేల్ ప్రజలు కూడా 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు కదా. పడిపోయిన స్థితిలో ఆ ప్రయాణంలో తమేంటో తాము తెలుసుకొని ప్రభు మీద ఆధారపడతారు అని వారికి 40 సంవత్సరాల ప్రయాణాన్ని ప్రభు అనుగ్రహించాడు. అలాగే ఏలియాకు కూడా 11 రోజుల్లో పోవాల్సింది అతనికి 40 రోజులు ప్రయాణం అనుగ్రహించబడింది. ఎందుకంటే అది ఒక సింబాలిక్ గా పడిపోయిన స్థితిలో నుంచి బయటికి రావడానికి, దేవుణ్ణి గ్రహించడానికి, దేవుని అవసరత నా జీవితంలో ఉంది అని ఏలియా తెలుసుకోవడానికి అతని 11 రోజుల ప్రయాణాన్ని 40 రోజులు చేయడం జరిగింది. అయితే ఏలియా అది కూడా మరి అప్పటికి గ్రహించినట్లేదు. ఎందుకంటే ప్రయాణం అయ్యి వచ్చిన తర్వాత హోరేబు కొండ మీదకి ఎక్కి మరి ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగితే అప్పుడు కూడా ప్రభువా నేను అపనమ్మకంతో పారిపోయాను, నన్ను క్షమించు, ఈ 40 రోజుల ప్రయాణంలో నా స్థితి ఏంటో నాకు తెలిసింది, నేను గ్రహించుకున్నాను, నీ శక్తి ఏంటో నాకు తెలిసింది, నువ్వేంటో నేను గ్రహించుకున్నాను అనే ఈ తలంపు మరి అనే పరిస్థితి ఏలియాకు రాలేదు. ఆ 40 రోజుల ప్రయాణం తర్వాత కొండ మీదకి తీసుకెళ్ళి మరి మనం చూస్తే అప్పుడు ఆ మరి అతని ఆత్మీయ స్థితిని మరి ప్రభు తాకినట్లు మనం చూస్తాం. గొప్ప అద్భుతం. ఆ కొండ మీద ఆ ఆ కేవలం గాలికే పెద్ద పెద్ద రాళ్ళు ముక్కలైపోయి, ఒక భూకంపము, ఒక అగ్ని, ఇన్ని జరిగినాయి. ఇన్ని ఆయన విట్నెస్ చేయడం జరిగింది. మరి ఇంత వాటికి ఏమిటికి కూడా మరి ఆయన మనం చూస్తే మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. అందులో దాన్ని ఏమంటారు, ఫస్ట్ జరిగినటువంటి తుఫానులో కానీ, రెండోసారి జరిగినటువంటి భూకంపంలో కానీ, మూడోసారి ఉన్నటువంటి అగ్నిలో కానీ ఎందులో కూడా దేవుడి ప్రత్యక్షత లేదు. అవి సృష్టిలో ఉన్నటువంటి గొప్ప
ఆ ఇవి జరిగినాయి అక్కడ. అయితే అతని మెల్లని స్వరం మనం చూస్తే 13వ వచనంలో, ఏలియా 12వ వచనంలో, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినపడింది. మిక్కిలి నిమ్మలముగా ఏలియా దాన్ని విని దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచాను. ఎప్పుడైతే ఆ స్వరంలో నిజంగా ఆయన దేవుడు అంటే ఏంటి, ఆయన ఎవరు, ఆయన తన ప్రజలతో ఏ విధంగా మాట్లాడతాడు అనే స్వరంలో దేవుణ్ణి చూసినప్పుడు అతను సిగ్గుతో దాన్ని కప్పుకున్నట్లు మనం చూస్తాం. తన మొహాన్ని కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచాను. అంతలో ఏలియా, ఇప్పుడు ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినపడదు. మళ్ళీ సేమ్ ప్రశ్న ప్రభు అడుగుతున్నాడు, ఇచ్చట నువ్వేమి చేస్తున్నావు? అప్పుడు కూడా ఏలియా, ప్రభువా, నేను అపనమ్మకంతో పారిపోయి వచ్చాను, ఇప్పుడు నేను గ్రహించుకుంటాను, నేను గ్రహించాను అనేది కూడా ఏలియా ఇంకా సేమ్ అదే ఆన్సర్ చెప్తున్నాడు. నేను ఒక్కడినే నేను ఒక్కడినే రోషం కలిగిన వాడిను, వనరులన్నీ పూర్తిగా అయిపోయినాయి, నేను తప్ప ఇంకా ఫ్యూచరే లేదు అని. అయితే ఆ మనం బాగా గమనించాల్సింది, ఏలియా దేవుడు శక్తిమంతుడు, గొప్ప అద్భుతాలు చేసే దేవుడు. మరి అగ్నిలో, శక్తిలో, శబ్దంలో ఆయన ఉన్నాడు అని అనుకున్నాడు. అవును, ఆయన ఉన్నాడు. అంతకంటే విలువైంది, ఆయన మనతో నెమ్మదిగా మాట్లాడి మన హృదయాలను మార్చే దేవుడు, మన వైఖరులను, మన యాటిట్యూడ్స్ ని మార్చే దేవుడు, మనల్ని ఆ సత్యంలోకి నడిపించే దేవుడు, తనని మెల్లని స్వరంతో గొప్ప కార్యాలు చేసే దేవుడు అనే గ్రహింపు ఏలియాకు అప్పుడు కలిగింది. అంతవరకు కూడా ఆయనకు, నేను ఏది ఎక్స్పెక్ట్ చేసే దేవుడు అది చేస్తున్నాడు కాబట్టి నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి, ఆయన ఏది చేయమంటే మనం అది చెయ్యాలి అనే గ్రహింపుకు రావడం. అందుకే ఒక దగ్గర ఏం రాయబడిందంటే, ఈ లెసన్, ఈ భాగానికి వాట్ ఈస్ ద బెస్ట్ లెసన్ అంటే, వెన్ గాడ్ సీమ్స్ టు బి గ్రేటెస్ట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ప్లేస్ అంటారు. వెన్ గాడ్ సీమ్స్ టు బి డూయింగ్ నథింగ్, ద గ్రేటెస్ట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ప్లేస్. దేవుడు ఏం చేయడం లేదు అని మనిషి అనుకుంటే, విశ్వాసం అనుకుంటే, గొప్ప సంగతులు అక్కడ జరుగుతున్నాయని అర్థం. సో ఏలియా ఏమి, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపానికి ఎటువంటి పనిష్మెంట్ రావడం లేదు, ఇంత గొప్ప అద్భుతాలు జరిగిన ఎటువంటి మార్పు ఇశ్రాయేలు ప్రజల్లో లేదు, పైగా ఇంత గొప్ప అద్భుతాలు చేసినటువంటి నన్ను చంపేయాలని అనుకుంటున్నారు అనే ఊహించినటువంటి రిజల్ట్ రావడంతో అతను దేవుని మీద నమ్మకాన్ని వదిలేసి సొంత నమ్మకాన్ని ఆధారం చేసుకొని ఆయన పారిపోయినాడు. ఎన్నో స్థితులు గుండా దేవుడు అతన్ని తీసుకెళ్ళినప్పటికీ కూడా మరి ఇంకా ఆ సెల్ఫ్ ట్రస్ట్ ని ఆయన ఆధారం చేసుకున్నట్టు మనం చూస్తాం. సేమ్ మనం కూడా అంతే, మన జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప అద్భుతాలు గుండా మనం ప్రయాణం చేసి దేవుని యొక్క ఆయన ఏంటి, ఆయన ఏమైనాడు అనే గ్రహింపు మనకు కలిగినప్పుడు కూడా మనం ఇంకా మన నమ్మకాన్ని సంపూర్ణంగా దేవుని వైపు ఉంచకుండా మన పరిస్థితులను ఆధారం చేసుకొని ఇంకా ఆ సెల్ఫ్ ట్రస్ట్ ని, ఆ సెల్ఫ్ జస్టిఫికేషన్, సెల్ఫ్ పిటిలోనే మనము జీవిస్తూ ఉంటాం. అయితే ఆయన ఎంతో గొప్ప దేవుడు, కృపామయుడు కాబట్టి ఆయన మనల్ని ఇంకా వేస్ట్, వీడిని పట్టుకొని నేనేం చేయలేను, ఎంత చెప్పినా వీడి ఇంతే అని వదిలేయకుండా మనల్ని తన రెక్కల చాటున తీసుకొని తిరిగి మనల్ని ఆ మన ఆ వ్యాధిని నయం చేసే దేవుడు, మన రోగాన్ని నయం చేసే దేవుడు. ఏలే విషయంలో కూడా అంతే. వెంటనే అతనికి ఆత్మీయ సంగతులు బోధించకుండా అతనికి మంచి ఆహారం పెట్టి అతను నిద్రపోయి 40 రోజులు అతనికి ప్రయాణాన్ని అనుగ్రహించి కొండ మీద గొప్ప
చూపించి ఇందులో దేవుడు లేడు, దేవుడు మెల్లని స్వరంలో, నిమ్మలమైనటువంటి స్వరంలో ఉన్నాడు. ఈజ్ నాట్ జస్ట్ ఎ గాడ్ ఆఫ్ యాక్టివిటీస్, ఈజ్ ఆల్సో ఎ గాడ్ హూ చేంజెస్ యాటిట్యూడ్స్. క్రియలు చేసేటువంటి గొప్ప దేవుడే కాదు, కానీ మనిషి యొక్క వైఖరిని తన మెల్లని స్వరంతో మార్చే దేవుడు. మనిషి యొక్క విధానాలను, మనిషి యొక్క ఆలోచనలను తన మెల్లని స్వరంతో మార్చే దేవుడు. ఆ మెల్లని స్వరంలోనే గొప్ప శక్తి ఉంది అని మరి ఏలియాకు, మనకు అక్కడ దేవుడు, మరి తండ్రి అయినటువంటి దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే మనం ఇందాక చదివినట్టు, ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ లెసన్ ఈస్ వెన్ గాడ్ ఈస్ డూయింగ్ నథింగ్, when God seems to be doing nothing, the greatest things are happening at place. అందుకే ఇంకా చాలు, నీ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చాలు, నిన్ను నువ్వు చూసుకుంది చాలు, బయలుదేరి దేవుని యొక్క కార్యాన్ని చెయ్యి. అప్పుడు కూడా ప్రభువు ఏమి కూడా ఏలియాను అన్నట్లు కానీ, అతన్ని లోగా చూసినట్లు కానీ, ఇంతేనా నీ విశ్వాసం, ఇంతేనా, ఇంత గొప్ప ప్రవక్త అయి ఉండి నీ స్థితి మారదా అని ఎటువంటి ప్రశ్న వేయకుండా, ఎటువంటి ఇది లేకుండా, దూషించకుండా, చాలు, ఇట్ ఈస్ ఇనఫ్. నువ్వు నీ స్వీయ నమ్మకము, ఇవి జస్టిఫికేషన్ ఇనఫ్ అని చెప్పి, నీ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చాలు అని చెప్పి, తిరిగి మళ్ళా నువ్వు దేవుని కార్యాన్ని చెయ్యి. వెళ్ళి దమస్కు మార్గంలో వెళ్ళి పలానా రాజును అభిషేకించు, అతను వచ్చి ఇశ్రాయేలు ప్రజలను పనిష్ చేస్తాడు. తర్వాత ఏహూని అభిషేకించు, అతను వచ్చి నేను ఇశ్రాయేలు ప్రజల పట్ల చేసే పని, ఎవరైతే పాపంలో ఉండి తిరిగి దేవుని దగ్గరికి రారో అతను వాళ్ళను శిక్షిస్తాడు. అతని ఖడ్గం కింద లేని వాళ్ళను ఎలీషా ప్రవక్త శిక్షిస్తాడు. అదే అక్కడ మనం చదివితే 17వ వచనంలో ఉంటుంది. హెజేలు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఏహు హతము చేయును, ఏహు యొక్క ఖడ్గమును తప్పించుకొని వారిని ఎలీషా హతం చేయును. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా న్యాయం తీర్చాలనేది ప్రభు ప్రణాళికలో ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ఆయన ఏర్పాటు చేసినాడు. నెక్స్ట్ ప్రవక్త ఎవరో కూడా ఆయన ఏర్పాటు చేసినాడు. సో దాన్ని విశ్వసించకుండా ఏలియా, నేనే చివరి వ్యక్తిని, నా తర్వాత ఇంకా రిసోర్సెస్ లేవు, వనరులే లేవు, ఇక్కడితో ముగించిపోతుంది అని అనుకోవడం. సేమ్ మాట 18వ అధ్యాయంలో కూడా ఆ అద్భుతం జరగక ముందున మరి బయలుదేవతలకు మరి ప్రవక్తలను అక్కడ తీసుకొచ్చినప్పుడు, అప్పుడు కూడా అదే మాట చెప్పినట్టు మనం చూస్తాం. 18వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్త అయిన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. అప్పుడు మరి అదే 19వ వచనంలో మరి దేవుడు ఆయనకు వెల్లడి చేస్తాడు. అయినను ఇశ్రాయేలు వారితో బయలునకు మోకాలున్నకయు నోటితో వారిని ముద్దు పెట్టుకున్నకయు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉన్నారు. 7,000 మంది ఇంకా మిగిలి ఉన్నారు. నువ్వు ఒక్కడే కాదు, ఇంకా 7,000 మందిని నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను. చాలాసార్లు మనం కూడా, మన ఆలోచన కూడా అదే విధంగానే ఉంటుంది. నేను ఒక్కడినే, నేనే దేవునికి ఎంతో చేస్తున్నాను, ఎంతో గొప్ప సేవ చేస్తున్నాను, ఎంతో ఆ గొప్ప కార్యాలు నా వలన జరుగుతున్నాయని. కానీ దేవుడు తనకు కావాల్సిన శేషాన్ని ఎప్పుడు కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. మనిషి ఎప్పుడు కూడా ఆ దేవుని యొక్క ఆ కార్యాలు, ఆయన యొక్క శేషాన్ని ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటాడు. నేను ఒక్కడనే, ఆ సెల్ఫ్ జస్టిఫికేషన్ అనేది కూడా ఇందాక చెప్పినట్టు అది చాలా ఆ నిరాశ నిస్పృహ స్థితిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. అంటే చాలా గొప్ప లక్షణం అంటే నా ఉద్దేశం అతి భయంకరమైన లక్షణం అది. సెల్ఫ్ జస్టిఫికేషన్, సెల్ఫ్ ట్రస్ట్, ఎప్పుడు కూడా దేవుని వైపు చూడడానికి, దేవుని వైపు ఆధారపడడానికి
అవి మనిషిని దూరం చేస్తుంటాయి. అందుకే వాటిలో ఉన్నాడు కాబట్టి అన్ని జరిగినప్పటికీ ఇంకా నువ్వు ఎక్కడున్నావు, వేర్ ఆర్ యు, ఈ స్థితి ఏంటి అంటే దాన్ని చెప్పలేనటువంటి స్థితి మనం అక్కడ గమనిస్తున్నాం. ఏలియానే కాదు, మనం అందరి స్థితి చాలా సార్లు మనం అందరం కూడా అటువంటి స్థితి గుండా ప్రయాణము చేసినటువంటి వాళ్ళమే. దేవుని కృప వలన బయటపడి విశ్వాసంలో మనము ఆ, స్థిరపడ్డాం. అయితే ఇక్కడ సేమ్ అదే మాట 18వ అధ్యాయం 22వ వచనంలో, 10వ వచనంలో, 14వ వచనంలో నేను ఒక్కడినే అని రాసినట్టు మనము ఆ, చూస్తాం. అయితే ఆ ఈ నిరాశ, నిస్పృహకు ఆ ఈ ఈ డిజెక్షన్, ఈ వైఖరి నుంచి బయటపడాలి విశ్వాసి అంటే ఒక్కటే మార్గం. మార్గం ఏంటంటే దేవుని సంపూర్ణంగా నమ్మి ఆయన ఏం చేసినా న్యాయవంతుడే, ఆయన ఎప్పటికీ అన్యాయం చేయడు, ఆయన చిత్తమే జరుగును గాక, ఆయన చిత్తం తప్ప ఏది కూడా మా జీవితంలో జరగకూడదు అని ఎప్పుడైతే విశ్వాసి గట్టిగా నమ్ముతాడో, దృఢంగా నమ్ముతాడో, అప్పుడే పరిస్థితులను బట్టి నిరాశ, నిస్పృహ, భయపడే స్థితి, పారిపోయే స్థితి, ఇవన్నీ కూడా ఆ వీటిలోకి ఆ ఈ లక్షణాల్లోకి జారిపోకుండా మనిషి చూసుకోగలడు. అందుకే అటువంటి స్థితి ఏదైనా వస్తుంది మన మన జీవితంలో, ఈ భయం కలుగుతుంది, లేదంటే ఆ అన్రీజనబుల్నెస్ ఉంది, ఈ లక్షణాలు ఉన్నాయంటే వెంటనే మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా మమ్మల్ని క్షమించండి, ఇంత విశ్వాసం ఉండి కూడా పరిస్థితులను బట్టి మేము భయపడ్డాము, మమ్మల్ని ధైర్యపరచండి అంటే తప్పకుండా ప్రభు మనల్ని ధైర్యపరుస్తాడు. సో విశ్వాసిగా మనకు అటువంటి లక్షణాలు ఉన్నాయా అనే ప్రశ్న, అటువంటి స్థితిలో మనం ప్రయాణం చేస్తున్నామా, ఇంకా నా లైఫ్ ఎండ్ చేసుకోవాలి, ఇంకా నాకు ఎటువంటి హోప్ లేదు, చేయవలసిన పనులన్నీ నేను చేసేసాను, దేవుని దగ్గర నుంచి నాకు ఏం జవాబు రావడం లేదు అనే స్థితిలో మనం ఉంటే, అది నిజంగా మరి ఆ దేవుని మీద ఆధారపడితే తప్పకుండా ఆయన మనకు తిరిగి మన విశ్వాస స్థితిని మనకి ఇచ్చే దేవుడు, మనల్ని జడ్జి చేసి మనల్ని తోసివేసే దేవుడు కాదు, కానీ తిరిగి మనల్ని విశ్వాసం వైపు నడిపించే దేవుడు. అందుకే మనం చూస్తే అన్ని జరిగినప్పటికీ ఏలియాకు ఆయన మరణం లేకుండా మరి ఆయన కొనుక్కోబడ్డాడు. హాను కన్నా ఎలా దేవుని చేత కొనుక్కోబడ్డాడో ఎవరికి తెలియదు, కానీ ఏలియా ఎంతో గంభీరంగా దేవుని చేత కొనుక్కో కొనుక్కోబడిన ప్రవక్తలు, సాక్షులు ఉన్నారు. సో మనం ఆ ముగించే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. విశ్వాసికి ఎప్పుడు కూడా తన విశ్వాసం దేవుని మీద దేవుని మీద సంపూర్ణంగా ఉండాలి, కానీ మనిషి అర్థం చేసుకున్నటువంటి దేవుని జ్ఞానం మీద కాదు. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఆయన చిత్తమే జరుగును గాక, మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తే అది జరగాలని కాదు, కానీ ఆయన ఏది చేయాలనుకుంటే అది చేయి ప్రభువా, మాకు సమ్మతమే అని ప్రభు ఎదుట నిలబడ్డాం. అటువంటి విశ్వాసంతో ప్రభు ఎదుట నిలబడ్డాం. రెండవది మనం చూసినటువంటి లక్షణాలు, ఈ భయము, సెల్ఫ్ పిటి, స్వీయ అవమానము, స్వీయ సమర్థన, ఈ నిరాశావాదము, ఇవన్నీ కూడా అన్రీజనబుల్నెస్ అంటే కాంట్రడిక్షన్, విరుద్ధ స్వభావం ఉండి మన మాటల్లో విరుద్ధ స్వభావం ఉంటుంది, కానీ దాన్ని గ్రహించలేనటువంటి స్థితి మనకు ఉండడం. సో ఈ లక్షణాలు ఇవన్నీ కూడా నిరాశ, నిస్పృహకు దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిజెక్షన్ అండ్ డిస్పాండెన్సీ అని మనము చెప్పొచ్చు. చివరిగా మనము ఇందాక చదువుకున్నప్పుడు ఈ భాగంలో ద గ్రేటెస్ట్ లెసన్ ఏంటంటే, వెన్ గాడ్ సీమ్స్ టు బి డూయింగ్ నథింగ్, గ్రేట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ప్లేస్. ఏమైతే దేవుడు ఏం చేయడం లేదు మన జీవితంలో, నిశ్శబ్దంగా ఉంది, ఎటువంటి
మార్పు లేదు అని అనుకున్నప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం చదివినాము 5 మంది ప్రభు జన్మించినప్పుడు ఫర్ క్వైట్ ఇన్ ద ల్యాండ్, నిశ్శబ్దంగా మరి ఎన్నో అవమానాలు భరించి 5 మంది దేవుని మీద ఆధారపడి దేవునికి విధేయత చూపి రక్షింపబడినటువంటి వారు. సో విశ్వాసులైనటువంటి మనం ఆయన నిమ్మలమైన స్వరాన్ని విని మనము ఆ దేవుడు క్రియలు చేసే దేవుడే కాదు, కానీ ఆయన వైఖరులను, మన మనసులను తన నెమ్మదైన స్వరంతో మన విధానాలను, మన ఆలోచనలను మార్చి సత్యం వైపు నడిపించే దేవుడని మనం నమ్మాలి. మరి అటువంటి విశ్వాసాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి, అటువంటి విశ్వాసం కలిగి మన విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు ఫర్ ది వండర్ఫుల్ వర్డ్. వ్యక్తిగతంగా నేనైతే థ్యాంక్ యూ చాలా బ్రదర్. ఆశీర్వదించబడ్డాను. దేవుడు నాతో మాట్లాడాను ఖచ్చితంగా నమ్ముతున్నాను. బట్టి దేవునికి వందనాలు. సాహసనప్పుడు మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్య గారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మురళీబాబాయ్ గారు మెసేజ్ చేసినట్టుగా శివప్రసాద్ గారు బర్త్డే అని చెప్పి మెసేజ్ చేశారండి. ఆ అయ్య గారి కోసం ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ముగించుకుందామని మన మధ్యలో జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వస్తుంది. స్పిరిచువల్ బర్త్డే ఎవరిదండి? శివప్రసాద్ అండి, శివప్రసాద్ హిందూ. ఆ, శివప్రసాద్ గారి బర్త్డే అండి. సార్ శివప్రసాద్ గారి బర్త్డే అవును సార్. నాకు అర్థం అవ్వలేదండి. శివప్రసాద్ గారి బర్త్డే అండి ఇవాళ. ఓకే సార్, అలాగే. స్పిరిచువల్ బర్త్డే. అదే అదే ఎవరిదండి? శివప్రసాద్ గారిది స్పిరిచువల్ బర్త్డే. స్పిరిచువల్ బర్త్డే. ఓకే. సారీ. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధుల సహవాసం కొరకే నీకు వందనాలు. నీ బిడ్డముగా అనుదినము ఈ గడప యొద్ద నేర్చుకున్నట్లుగా ఈ సన్నిధిలో దైవ సేవకుల ద్వారా అనేకమైన హెచ్చరికలు, పాఠములు మాకు నేర్పిస్తున్నందుకే నీకు వందనాలు. ఈరోజు నీ కుమారుడు శివప్రసాద్ గారి యొక్క స్పిరిచువల్ బర్త్డే, వారిని ఆత్మీయంగా రక్షించిన జనము, వారు నీలో దినదినము ఎదుగుచు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవ ఇంకా మీరు ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా నువ్వు ఇచ్చిన వర్తమానం కొరకు వందనాలు. ఏలియా జీవితంలో నుండి కొన్ని పాఠములు మాకు నేర్పించిన ఎంత గొప్ప దైవజనుడైనా కొన్ని బలహీనతలు ఆయా సందర్భాలను బట్టి ఉంటాయని మాకు అర్థమైంది. కొన్నిసార్లు నేనే అనే స్వభావం లేకుండా ఒక్కడనే అనుకుంటా ఉంటాం. కానీ ఇంకా నీ కొరకునైనా మాకు తెలియకుండా దైవజనులను, విశ్వాసులను, నమ్మకమైన వారిని నీవు ఏర్పాటు చేసుకుని ఉంటావు ప్రభు. నీ కొరకు కానీ ఒక్కొక్కరి విషయంలో కూడా నీవు శ్రద్ధ కలిగి ఎవరిని విడిచిపెట్టక, ఎవరిని పోనీయక, ప్రతి ఒక్కరిని వారి కొరకు మీరు డిజైన్ చేసిన ఉద్దేశం కలిగి ఉన్న అనే కార్యాన్ని వారిని బలపరిచి వారి ద్వారానే చేయిస్తారు. ఏలియా మరణము నుండి కాపాడమన్నాడు, అలాగే నిన్ను ప్రాణమును తీసుకోమన్నాడు. కానీ మీరైతే ఏలియా విషయంలో అప్పుడు మరణించకుండానే తమ యొక్క సేవను సంపూర్తి చేసి మీ రాజ్యానికి నాయన అర్హులమైన అయ్యేలాగున ఆ సుడిగాలిలో మీరు తీసుకుని ఉన్నారు ప్రభు అని పొందనాలు. మా జీవితంలో కూడా అంతం వరకు నమ్మకంగా ఉండడానికి, నీ మీదే పూర్తి విశ్వాసం కలిగి ఉండడానికి, మీ మీద ఆధారపడడానికి మా మీ కృప చూపించండి. ఏలియాతో మేము పోల్చుకోలేము, కానీ గొప్ప దేవుడు
కానీ అలాంటి గొప్ప దైవజనుల్లోనే అనేకమైన బలహీనతలు కొన్ని సందర్భాల్లో కనబడుతున్నాయి. మేమెంత ఎంత ఎక్కువ బలహీనమో మాకు అర్థమవుతుంది. మమ్మల్ని క్షమించండి నాయన. నీ యొక్క కృపను, నీ ఉద్దేశాలను మేము గ్రహించిన వారమై నీ చిత్తము సంపూర్తిగా మా జీవితంలో జరగాలని నీకు మమ్మల్ని మేము అప్పగించుకున్న వారముగా దయ చూపించండి. ఇలాగే ఈరోజు ఈ జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రియ సహోదరి సహోదరులను మీరు ఆత్మీయంగా వర్ధిల్లపరిచేయండి, ఆస్వాదించండి. ఏదైనా వాక్యం ద్వారానైనా మేము నీ మెల్లడి స్వరము మాకు వినిపించి బలపరిచినందుకు, ఏలియాతో మాట్లాడినట్టుగా మాతో కూడా మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, మీ నీ నామం నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ మీ చిత్తం చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడను గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. చేయమని మేము క్షమించిన ప్రకారము మాకు క్షమించము. కీడుండి తప్పించము. ఎందుకని రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకి ఎల్లప్పుడూ తోడైనది గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ఒకసారి దేవుని సేవకులు రేవణయ్య గారికి సావంజన వందనాలండి. చేరొచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలండి. రేపు దినం కలుసుకుందాము. ఐ హావ్ వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ లార్డ్ అందరికీ.